అందరికీ నమస్కారం అండి. నేను కంటిపం గురువాజీ మాట్లాడుతున్నాను. 25/8/26న కైలాసపురంలో వాటర్ సప్లై సిబ్బందితో పనులు చేస్తుండగా అక్కడ విద్యుత్ షాక్కు గురయ్యి మహాలక్ష్మి నాయుడు అక్కడే మృతి చెందడం జరిగినది. ఆ ఘటనా స్థలానికి ఫిఫ్త్ పోలీస్ స్టేషన్ సిఐ గారు వెళ్లి సంఘ స్థలానికి వెళ్లి పరిశీలించి కేసును నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు గారు కూడా సంఘటన స్థలానికి వెళ్లి నేరుగా స్వయంగా చూసి అక్కడున్న అధికారులను ఏం జరిగిందని తెలుసుకోవడం జరిగినది. అయితే అదే రోజు మధ్యాహ్నం మరలా మెయిన్ ఆఫీసులో సంపత్ కుమార్ ఎస్సీ గారి దగ్గర గుణశేఖర్ అనే ఇంజనీరింగ్ సెక్షన్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. అయితే అతను హఠాత్తుగా విధులు నిర్వహిస్తుండగా హార్ట్ స్ట్రోక్ వచ్చి మరణించడం జరిగినది. ఈ ఇద్దరు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగి మరణించడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగి చనిపోయిన వెంటనే దహన సంస్కార ఖర్చుల కింద అదే రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి కొంత నష్టపరిహారం అనేది ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడి వారు చేసిన ఉద్యోగం నుండి ఎంతో కొంత అమౌంట్ వచ్చిందని వాళ్ళు ఎంతో ఆశపడడం జరుగుతుంది. కానీ ఒక సాధారణ వ్యక్తి చనిపోతే జీవీఎంసీ నుండి కానీ లేకపోతే ప్రభుత్వం నుండి కానీ సచివాలయ వెల్ఫేర్ వెళ్ళి ఆ సంఘటన స్థలాన్ని చూసి వాళ్ళకి నేరుగా ప్రభుత్వం పెట్టిన పథకం ద్వారా కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక అవుట్సోర్స్ ఉద్యోగం చనిపోతే అదే రోజు ప్రభుత్వం నుండి ఏ లభ్యం కూడా చేకూడడం లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎన్నో సేవలు అందించి ఒక జీవీఎంసీ సంస్థ అంటే ఒక అంబాసిడర్గా ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఒక గుర్తింపు ఉంది. కాబట్టి ఏ చిన్న సంస్థలో పనిచేసినా వారికి దహన ఖర్చుల కింద కొంత అమౌంట్ దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదే జీవీఎంసీలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మనవించుకుంటున్నాము అవుట్సోర్స్ ఉద్యోగులందరూ. ఎందుకంటే ఎవరైనా చనిపోతే అదే రోజు దహన సంస్కార ఖర్చుల కింద కొంత అమౌంట్ అనేది ఒక జీవో పరంగా కట్టవలసిందిగా మనవించుకుంటున్నాము. మరొకటి అదే కాకుండా ఏ వ్యక్తి చనిపోయినా యాక్సిడెంట్లు కానీ లేకపోతే అకస్మాత్తుగా చనిపోయినా కానీ అదే కాకుండా గత కరోనాలో చాలామంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వారి కుటుంబ సభ్యులు జాబ్ అనేది ప్రభుత్వం నుండి కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుండి కానీ వారి కుటుంబ సభ్యులకి న్యాయం అనేది జరగలేదు. కరోనా చనిపోయిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా అదే పరిస్థితి. కాబట్టి దయచేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఏ విధంగా పని సేవలైతే దృక్పథంగా అందుతున్నాయో అదే పదంగా డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పరిస్థితిని ఆలోచించి వారు శానిటేషన్ అయితేనేమి, ఇంజనీరింగ్ సెక్షన్ అయితేనేమి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మరియు యూజీడీ అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, ఇలాగా కొన్ని డిపార్ట్మెంట్లు ఉండడం జరిగాయి. అవుట్సోర్స్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా అవుట్సోర్సింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది ఉన్నా అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం వస్తే కొంత జీవోను పెట్టి వారికి లభ్యం చేకూరేలా చేస్తారని ముఖ్యమంత్రి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ మాకు ఏదైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఒక అకస్మాత్తు ఏదైనా సడన్గా హెల్త్ బాగోపోయినా చాలా ఇబ్బందికరంగా ఉంది. గత ప్రభుత్వంలో ఏపీసీఓఎస్ అనే మమ్మల్ని
పెట్టడం జరిగింది. అందులో ఏదైనా పథకాలు గవర్నమెంట్ ద్వారా వస్తే అవి మాకు లభ్యం చేకూరడం లేదు. ఎందుకంటే మమ్మల్ని ఇచ్చింది చాలీచాలని జీతాలు అయినా ఆ జీతాలతో పనిచేసి మేము ఏదైనా ఒక పథకం కానీ మా పిల్లలు స్కూల్ ఫీజు కట్టి నెక్స్ట్ ఏదైనా పథకం విద్యాదీవెన కానీ లేకపోతే విద్యాదీవెన కానీ అది కాకుండా పెళ్లికి వందనం కానీ ఇవి ఏవైనా వెళ్ళి అప్లై చేసుకుంటే మా రేషన్ కార్డు మరియు మా యొక్క ఎంప్లాయ్ ఐడి చూపిస్తే అందులో మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా చూపిస్తుంది. కానీ మాకు ఇచ్చిన వేతనం చాలా తక్కువ. అయినా ప్రతి పథకం కూడా మాకు ఏది కూడా చేకూరడం లేదు. అవుట్ సోర్సింగ్ చాలా బాధాకరంగా వాళ్ళ పిల్లల్ని పోషించాలని ఇప్పుడున్న పరిస్థితిలో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు ఆ పథకాలు పెట్టినప్పుడు మరి ఒక హెల్త్ పరంగా కూడా ఏ ఉద్యోగి కూడా ఒక హెల్త్ కార్డు అనేది లేదు. అవుట్ సోర్స్ కూడా హెల్త్ కార్డు కేటాయించాలనేసి ముఖ్యమంత్రి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతూ అవుట్ సోర్స్ ఉద్యోగి యొక్క సమస్యను ఆలోచించి వారి కుటుంబంలో అందరికీ మంచి చేయాలనేసి కోరుకుంటూ